కోర్టులో అంతా నిజం చెప్పి ఆఖరిన అబద్ధం ఎందుకు చెప్పావమ్మా? ఎందుకంటే నాన్న కోసం. నన్ను క్షమించరా, మూర్ఖుల్లా ప్రవర్తించి నీ మీద చేయి చేసుకున్నా. కోర్టులో లాస్ట్ మినిట్లో నువ్వలా చెప్పేసరికి అందరూ ఎంత షాక్ అయ్యారో తెలుసా? ముందు నేను అలా చెప్పాలనుకోలేదు, కానీ వాళ్ళను ఎత్తుకుపోయి చంపేస్తే అది చూసి నాన్న తట్టుకోలేరు కదా. మన చేతికి మట్టి అంటకుండా వాళ్ళల్లో వాళ్లే పొడుచుకు చచ్చిపోయారు. నా భార్య మీదే చెయ్యెత్తుతావు? చెయ్యెత్తడమే కాదురా, దీన్ని నోర్మోయ్! ఇంకా హద్దు మీరితే నా భార్య మీద అఘాయిత్యం చేయబోయని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఊచల్లెక్క పెట్టిస్తా. నేను చిన్నపిల్లని కదా, తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వమ్మా. లేదురా, నీ ముందు మేమే చిన్నపిల్లలా. అవును, మీ నాన్నేరి చనిపోయారా? నాకు అసలు నాన్న లేరు, పెంచిన నాన్నున్నారు. ఎక్కడా? ఈ పాపిష్టి దానికి దూరంగా. దూరంగా ఉన్నారా? ఎంత దూరంలో ఉన్నారు? నేను ఆయన్ని చూడాలి, వెళ్దామా? చూసావమ్మా, నువ్వాయన్ని చూసావు. చూసానా? ఎవరైనా? ఎక్కడుంటారు? నేనెక్కడ చూశాను? తర్వాత చెప్తానులేమ్మా. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పాలి. అబ్బా, తర్వాత చెప్తానన్నానుగా. కాదు, ఇప్పుడే చెప్పాలి. పట్టుపడితే విడవవు కదా. మా నాన్న ఎవరో కాదు, ఆ రోజు నిన్ను కాపాడారే ఆ రాజేంద్ర గారు అన్నయ్యే మా నాన్నగారు. మా నాన్న చనిపోయినప్పటినుంచి మా బాబాయ్ గారే మా మంచి చెడ్డలన్నీ చూశారు. ఏంటి, రాజేంద్ర తాతగారు మీ బాబాయ్ గారా? అయితే రేపే మనము తాతయ్యని అమ్మమ్మని చూడ్డానికి వెళ్దాం. అమ్మా, అమ్మమ్మకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా? అవునమ్మా, ఆమెకి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే రేపే వెళ్దాం. అలాగే, వెళ్దూగానిలే. నేనొక్కదాన్నే కాదు, నువ్వు రావాలి. లేదమ్మా, కొన్ని కారణాల వల్ల నేనిప్పుడు వారిని కలవలేను. అసలు నేనిక్కడున్నట్టు వారికి తెలియనే తెలీదు, తెలియకూడదు కూడా అమ్మా. అదే ఎందుకు అని అడుగుతున్నా. చిన్నపిల్లవి, నీకిప్పుడు అవన్నీ అర్థం కావు. నీకు తర్వాత తీరిగ్గా చెప్తానుగా. ఇక నువ్వు పడుకో. సరే, ఏదైనా కథ చెప్పు. కథ? నాకొచ్చిన కథలన్నీ నీకింతకు ముందే చెప్పానుగా. సరే, కొత్త కథ చెప్పు. కొత్త కథలు ఎలా వస్తాయి తల్లి? మరి అమ్మమ్మ నాకు రోజుకొక కథ చెప్పేది, ఇంకా తనకి బోల్డని కథలు వచ్చని చెప్పింది. అవునమ్మా, అమ్మమ్మకి చాలా కథలు తెలుసు. ఆ, ఇప్పుడు గుర్తొచ్చింది. అమ్మమ్మ చెప్పింది భారతం, భాగవతం, రామాయణం చదివితే ఎన్నో వందల కథలు తెలుస్తాయని. మరి నువ్వు అవన్నీ చదవలేదా? లేదమ్మా, తర్వాత చదివి నీకు చెప్తాను గాని ఇప్పుడు నువ్వు పడుకో అమ్మా. సరే, పాత కథే మరొకసారి చెప్పు. అలాగే చెప్తాను, ముందు నువ్వు పడుకో. దా. ఇప్పుడు నీకు ఓ చిట్టి రామచిలక కథ చెప్తాను. ఒక పెద్ద అడవిలో అందమైన రామచిలక ఉండేది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ రామచిలక ప్రియా, ఇప్పుడు ఏమైందని అంత బాధపడుతున్నావు? ఏమీ కాలేదని నా బాధ. అదేంటి ప్రియా అలా అంటావు? అవునండి, మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఓ చక్కటి జీవితాన్ని అనుభవించాలనుకున్నాను. కానీ నా ఆశ అడియాసే అయిపోయింది. స్త్రీకి మాతృత్వానికి మించిన వరం ఇంకొకటి లేదు. అది దూరమైందనే బాధ.
మీ బిడ్డని కని మీ వంశాన్ని నిలబెట్టాలనుకున్నాను, కానీ అది ఈ జన్మకు సాధ్యమయ్యేది కాదు. మీ బిడ్డని కని మీ వంశాన్ని నిలబెట్టాలనుకున్నాను, కానీ అది ఈ జన్మకు సాధ్యమయ్యేది కాదు. ఎంతో మంది సూటిపోటి మాటలతో నా ఎదురుగాను, నా చాటుగాను నన్ను కొడ్రాలు అన్నా ఆ బాధని దిగమింగి నాలో నేనే కుమిలిపోయానండి. నా మనసు తట్టుకోలేనప్పుడల్లా మీ ఒళ్ళు తలపెట్టుకునే ఉపశమనం పొందాను. ఎవరేమన్నా నేను లక్ష్య పెట్టకపోయినా ఇవాళ బావగారన్న మాటలు విని నేను తట్టుకోలేకపోతున్నానండి. ఎంత మర్చిపోదాం అనుకున్నా ఆయన మాటలు మరీ మరీ గుర్తుకొస్తున్నాయండి. ప్రియా, ప్రియా, ఏమండి, ఇక ఆలస్యం చేయొద్దు. నా మాట విని మీరు వెంటనే మరో పెళ్లి చేసుకోండి. ఈ విషయం గతంలో మీకు ఎన్నోసార్లు చెప్పాను, అయినా మీరు పట్టించుకోవడం లేదు. అయినా వాళ్ళ సానుభూతి లభించినప్పుడు నాలాంటి దౌర్భాగ్యురాలి జీవితానికి అదే పరిష్కారం. ఇకనైనా నా మాట వినండి. ప్రియా, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, కానీ ఆ పరిష్కారం మరో కొత్త సమస్యను సృష్టించకూడదు. పిల్లలు లేని దంపతులంతా మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటూ పోతే ఆ దాంపత్యానికి అర్థం ఉండదు. భార్యాభర్తల బంధం పిల్లల కారణంగా తెగిపోవడము, బలపడ్డం అనేది వారి బలహీనత మీద ఆధారపడి ఉంటుంది. కడదాకా కలిసిందామనుకుని ఒక స్త్రీ ఒక పురుషుని వివాహం చేసుకుంటే అది అలాగే కొనసాగాలి, కానీ మధ్యలో ఏ కారణంగానూ విడిపోకూడదు. పిల్లలు కనటానికి అర్హత లేని స్త్రీ జీవితం వ్యర్థం కాదా? ఆ అర్హతే నాకు లేకపోతే, నాకు లోపముండి నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా? జన్మలో చేసుకోను కదా మరి. మగాడికో న్యాయం, ఆడదానికో న్యాయమా? చెప్పు. అందుకే నేను మాట చెప్తున్నాను విను. కడుపున పుడితేనే బిడ్డలా? ఎవరినైనా దత్తత తీసుకోండి, వాళ్ళని పెంచి పెద్ద చేయొచ్చు కదా. అలాగేనండి, నాకు ఈ ఆలోచన ఇంతవరకు రాలేదు. ఎవరినైనా దత్తత తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒరే భద్రే బావా, నా బంగారు కొండ భద్రంగానే ఉంది కదా? భద్రంగానే ఉంది. యాడికి పోద్ది? అలా కునుకు తీస్తూనే ఉంటుంది. లేచిందా పాలు పట్టాల్సిందే, లేకపోతే గుడిసె లేచిపోవాల్సిందే. ఒక్కటే ఏడుపు. నాకా ఏడుపు అంటే చెట్ట చిరాకు పుట్టుకొస్తుంది. మనకు కళ్ళు తాగడానికే పైసలు దాటం లేదు, ఇంకా దానికి పాలేడికెళ్ళి తెస్తాం. అవునవును. ఏదో మా ఆవిడ బండి నెట్టుకొస్తుంది. బావా బావా, ఎట్టోలాగా 4 రోజులు లాగించమని బావా. ఊరు నాయను, మరో 4 రోజులా? ఏదో మీ ఆవిడికి తెలియకుండా 2 రోజులు ఆ బిడ్డను సాగమంటే ఏదో స్నేహం కొద్దీ సాయపడ్డాం. అప్పుడే వారం రోజులు గడిచిపోయాయి. అడుక్కుంటే వచ్చే పైసలన్నీ దాని పాలకే ఖర్చయిపోతుంటే మరి గంజాడ కాసేది? మా ఆవిడ నా కడుపు కాలుస్తుంది. ఇంకా 4 రోజులా? నా వల్ల కాదు బావా. నీ వల్ల కాదంటే ఎలారా బావా? పాలు లేకపోతే గంజి నీళ్ళన్నా పట్టు. మంచి బేరం దొరకగానే దాన్ని అమ్మేసి నీకీ పులిసిన కళ్ళేంటి బావా, విదేశీ మందు పోపిస్తా, మటన్ మసాలా పెట్టిస్తా. అంతవరకు బిడ్డను జాగ్రత్తగా పెంచు బావా. మేమే పెంచుతాం కానీ. ఒరే బావా, నీకు పిల్లా పీచు లేరు కదా, ఆ పిల్లనెత్తుకొని పెంచుకోరాదు? అమ్మమ్మ, కొంప ముంచేసినావు. నాతో అంటే అన్నావు గానీ మా సీతాలతో అనమాక. ఇంటి ముందు ముగ్గులేసి ఉయ్యాల సంబరాలు చేసేస్తే దాని దూరం సందు లేదు,
మెడకో డోల్ అన్నట్టు మనకే మందులేక అల్లాడుతుంటే ఇక దాన్ని ఎక్కడ పెంచుకుంటాం? అసలు నీకు విషయం తెలియతో ఏంట్రా అసలు విషయం? అన్న నోరు జారిపోయింది. ఏం లేదులే. అదుగో నా కాడేదో రహస్యం దాస్తున్నావు. ఏం లేదులే బావంటే వినవే. వద్దులే, ఏం చెప్పొద్దులే. సాయంత్రం కల్లా ఆ పిల్లని పట్టుకొచ్చి నీ పెళ్ళం ఒళ్ళో పడుకోబెడతాను. ఓరు నాయను, అంత పని చేయకో. నా కళ్ళు ముంతకే సిల్లడిపోద్ది. సరే చెప్తా ఈనో. మా సీతకి ఈ బిడ్డ బతుకుందని తెలీదు, చచ్చిపోయిందనుకుంటుంది. ఎట్టా? అవునరా బావా, బిడ్డకు ఒంట్లో బాగలేకపోతే దవాఖానకు తీసుకుపోయా. బిడ్డను లోపలికి తీసుకుపోయినరు. నేను సీత మెట్ల కాడ కూర్చున్నాం. కాసేపు ఆగినాక డాక్టర్ బాబు వచ్చిండు. బిడ్డ చచ్చిపోయింది అని చెప్పిండు. అంతే, ఆ కబురు ఈని ఎనగానే మా సీత కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ బాబు వచ్చిండు. బిడ్డ చచ్చిపోయింది అని చెప్పిండు. అంతే, ఆ కబురు ఈని ఎనగానే మా సీత కళ్ళు తిరిగి పడిపోయింది. అయితే చనిపోయిందే మా పక్క నిల్చున్నోళ్ళ బిడ్డ. వాళ్ళు ఏడుస్తూ పైకెళ్ళగానే నాకు సమజైంది. వెంటనే నా గొప్ప ఐడియా వచ్చింది. ఆ బిడ్డని ఎవరికైనా అమ్మేసి సొమ్ము చేసుకోవచ్చని. సీత ఎలాగో బిడ్డ చచ్చిపోయిందనుకుంటుంది. ఇంకెవరో మనల్ని అడిగేవారు లేరు. ఈ బిడ్డని పెంచే ఖర్చు కూడా తప్పిపోద్ది. మనకి ఖర్చుకి పైసలు వస్తాయనిపించింది. అదన్నమాట అసలు కదా. అవునరా బావా, ఈ విషయం నా పెళ్ళానికి తెలిసిందంటే ఆ బిడ్డ తల్లి ఎక్కడుందో ఎతికి మరీ ఆ బిడ్డను అప్పగిస్తుంది. అప్పుడు మన కూట్లో మట్టి పడ్డట్టే. అందుకే మనం దీన్ని అమ్మేసేదాకా ఎవ్వరికీ తెలియకూడదు. బేరం సంగతి నేను చూసుకుంటా కదా, నువ్వు ఆ బిడ్డ చచ్చిపోకుండా చూడు. సరే, వస్తా బావా. ఒరే బావా, ఈ బిజినెస్ ఏదో బానే ఉందిరా. బేరం నీది, లాభం నేను చూసుకుంటా. నువ్వు ఎవరికి అమ్ముతావో నాకు తెలియకుండా పోదు కదా. ఆడతో ఎవ్వరం నేను నడుపుతా. కట్టం నీది, ఫలితం నాది. 4 రోజులు బిడ్డను చూసినందుకు 4 ఏళ్ళు మనం మందం చూసుకోనక్కర్లేదు. బావా, ఈ భద్రయ్య వాళ్ళని ఎలా ఆడుకుంటాడో చూడు. అబ్బా, ఏమైందా ఇవాళ మళ్ళీ గానా భజన మొదలు పెట్టావు? తొందరగా కూడటవే. కూడు లేదు గీడు లేదు. ఇయ్యాల నాకు నా పిచ్చి తల్లి మరీ మరీ గుర్తుకొస్తుంది. నేను యాడికి వెళ్ళలేదు, ఏటి తేలేదు. అయినా నా బిడ్డ నీ వల్లే పోయింది. ఇదేంటి మధ్యలో నా మీద పడతావు? బిడ్డ ఆసుపత్రిలో చచ్చిపోతే నేనేం చేస్తానే? ఆ డాక్టర్ బాబుని ఇక్కడికే తీసుకురమ్మంటే వినకుండా ఆసుపత్రికి తీసుకెళ్లావు. ఏంటే డాక్టర్ బాబుని ఇంటికి పిలవటమా? బంగ్లా ముందు అడుక్కునేదానివా లేకపోతే బంగ్లాలో ఉండేదానివా? ఆ పసిదానికి నూకలు చెల్లిపోయి పోయింది. కని వదిలేసిన దానికి లేని బాధ పురుడు పోసిన దానివి నీకెందుకే? అయినా ఏడ్చి ఏడ్చి ఎట్టయిపోయినావో వెళ్ళి అద్దంలో చూసుకోపోవే. ఇలా బాధపడుతూ కూర్చుంటే బోవెట్టా వస్తుందే. ఏ మూలో కాసి నూకలుంటే కూరండువే. నేను అలా బయటికెళ్ళి ఏ ఉల్లిపాయో ఊరగాయో తీసుకొస్తా. ఈ పిచ్చిదానికి ఆ పసిపిల్ల బతికున్నట్టు తెలిస్తే నా ప్రాణాలు తోడేస్తా. అసలే దరిద్రంలో ఉన్నాం. అమ్మో, ఆ బుడ్డది బతుకున్నట్టు సీతకు తెలియనీయకూడదు. వీలైనంత తొందరలో ఆ బిడ్డ నమ్మేసి సొమ్ము చేసుకోవాలి. అమ్మా, అమ్మా,